ఇందిరా? ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న. వీటిలో ఏది మొదటి భారతీయ అణు రియాక్టర్? అప్సరా, మేనక, ఇందిరా? ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. మేనక ఏమైనా ఉందా? ఎలిమినేషన్ మేనక చేసేది. మేనక ఎలిమినేషన్ చేద్దామా? అప్సరా 3 పెడదామా? చూడు, కమాన్ ఆలోచించి. మేనక, అప్సరా. 40 సెకండ్లు ఇంకా ఉన్నాయి ఆటలో. దీనికి 3 చేద్దామా? దానికి చూడండి మీరు అప్సరానే. అప్సరానా? మీకు ఐడియా లేదా? నాకు ఐడియా లేదు, కానీ ఎప్పుడు 30 సెకండ్లు మిగిలి ఉన్నాయి. గెస్సింగ్ అప్సరా. మేనక ఇది కాదని అనుకుంటున్నాను. విల్ సీ అవర్ ఫేట్. 20 సెకండ్లు ఇంకా ఉన్నాయి. మీరు పెట్టడం పూర్తయితే టైమర్ ఆపమంటారా? ఓకే. 10 more seconds. 8, 7, 6, 5, 4, 3, 2, 1. వీటిలో ఏది మొదటి భారతీయ అణు రియాక్టర్? అప్సరాపై మీరుంచారు 6 లక్షలు, మేనకాపై మీరుంచారు 0, ఇందిరాపై మీరుంచారు 4 లక్షలు. క్విక్ చేంజ్ వాడేసుకున్నారండి. సో ఇది ఫైనల్ ఆన్సర్ అవ్వాలండి. ఎక్కడన్నా విన్నారా, చదివారా, ఏం జరిగింది ఇక్కడ, ఎలా చెప్పారు? ఎందుకో అది అనిపించింది, ఏదో 6 సెన్స్ 7 సెన్స్ అంటారు కదా, అది అనిపించింది. మరి కరెక్టో కాదు. అంటే మేము సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా మేడం, అంత సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అణు రియాక్టర్ తెలియాలి మేడం. తెలుసు మేడం, అంటే కరెక్ట్గా అది అవునా కదా తెలుసు, కానీ ప్లేస్ ఫస్ట్ ఏది అనేది మొత్తానికి ఏదో పెట్టేశారండి, గెస్ట్ చేశారు. రండి ముందడుగు వేద్దాం, రండి. ప్రసాద్ గారు, రేఖ గారు ముందడుగు వేశారు. ఇప్పుడు మనం చూద్దాం ఏది టాప్, ఏది డ్రాప్. కంగ్రాచులేషన్స్. అప్సరా సరైన సమాధానం. భారతీయ తొలి అణు రియాక్టర్ అప్సరా. ఆటలో మీరుంచారు 6 లక్షలు, కానీ ఇందిరాపై పెట్టారు మీరు 4 లక్షలు. అలా వెళ్ళిపోయినాయి. మీరు ప్రస్తుతం ఉన్నారు 6 లక్షల రూపాయలతో ఈ ఆటలో. ఈ 6 లక్షలు మీకు ఎంత ముఖ్యం అండి? రేఖ మీరు చెప్పండి. అంటే యాక్చువల్గా అయితే మేము ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చాము మేడం, అమౌంట్ కొంచెం ఎక్కువ గెలుస్తామని. కానీ ఇక్కడ రెడ్యూస్ అవుతుంది, ఇక్కడ ఆడేది వేరే రకంగా ఉంది. టీవీ ముందర చూసి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే చాలా ఈజీ, కానీ ఇక్కడికి వచ్చి ఆడేది చాలా కష్టం. రైట్, అలాగే అనిపిస్తుంది. ఈజీగా ఉంది, అదే ఆన్సర్ చేయగలుగుతున్నామని. ఇక్కడికి వస్తేనే టెన్షన్. అలాగే అనిపిస్తుందండి, మరి అలాగే ఉంటుంది. టీవీ ముందు కూర్చున్న మీ అందరూ కూడా ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారు కదా, రండి. ఇక్కడికి వచ్చి ₹1,00,00,000 సొంతం చేసుకునే ఆటలో భాగస్వాములు కండి. SMS దూరంలో ఉన్నారు మీరు ఇక్కడికి వచ్చే ఆపర్చునిటీకి. SMS ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. A. నెహ్రూ, B. గాంధీ, C. అంబేద్కర్, D. సుభాష్ చంద్రబోస్. ఇక ప్రశ్న, జాతి పిత అని ఎవరిని అంటారు? ఆన్సర్ తెలిస్తే KAK స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ABCDలో ఏదో ఒకటి టైప్ చేయండి, స్పేస్ మీ పేరు, స్పేస్ మీ ఊరు టైప్ చేసి మాకు SMS చేయండి 58585కి. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల మాకు వచ్చిన SMSల నుంచి ర్యాండమ్గా 5గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి ₹5,000 అందజేయడం జరుగుతుంది. మరి విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే ఎల్లుండి మా వెబ్సైట్ విజిట్ చేయండి, www.sunnetwork.in/1crore. మీరు SMS ద్వారా మాత్రమే కాదు, మెయిల్ కూడా చేయొచ్చు మాకు. మీరు మెయిల్ 1crore@sunnetwork.in చేయాల్సి ఉంటుంది. మీ బయోడేటా అండ్ ఫోటోగ్రాఫ్ని కూడా దాంతో జత చేసి పంపించండి. ఇక ప్రసాద్ గారు అండ్ రేఖ ₹1,00,00,000 ప్రస్థానంలో ఎక్కడున్నారో ఒకసారి చూద్దామా. ఈ జర్నీలో మీరున్నారు 6 లక్షల రూపాయలతో. 5వ ప్రశ్న ఫినిష్ చేసేశారు, 6వ ప్రశ్నకు అడుగు పెట్టేశారు. క్విక్ చేంజ్ పూర్తయిపోయింది. జాగ్రత్తగా ఆడండి. ఈ జర్నీ కంప్లీట్ చేయడం చాలా ముఖ్యం. 7వ ప్రశ్నకి చేరుకోవడం చాలా ముఖ్యం. గుడ్ లక్ టు యూ. చూసేద్దాం మా కేటగిరీస్. ఐఎమ్ ఎక్సైటెడ్. మీ కేటగిరీస్ చూద్దాం. గృహోపకరణాలు, సినిమా. గృహోపకరణాలు, 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 గృహోపకరణాలు,
ఓకే, వీళ్ళు ఎంచుకుంటున్నారు గృహోపకరణాలు. మరి ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్: ఎలక్ట్రిక్ ఐరన్, రెఫ్రిజిరేటర్, టెలివిజన్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ఈ గృహోపకరణాల్లో ఏది మొదట కనుగొన్నారు? ఎలక్ట్రిక్ ఐరన్, రెఫ్రిజిరేటర్, టెలివిజన్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. టెలివిజన్ మొదట కనుగొన్నది ఒకటి ఆప్షన్ 2 పెట్టాలా ఒకటి పెట్టాలా? ఎలక్ట్రిక్ ఐరన్ రెఫ్రిజిరేటర్ తర్వాత పెట్టామా? మొదట కనుగొన్నది 40 సెకండ్లు ఉంది. టెలివిజన్ లేవు. ఎలక్ట్రిక్ ఐరన్ లేట్గా వచ్చిందండి. ఇంకా 30 సెకండ్లు ఉంది. కరెక్టా? నేనా? ఇంకా 20 సెకండ్ల టైం మిగిలి ఉంది. ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. 10 seconds more. రెఫ్రిజిరేటర్ ఏది మార్చి రెఫ్రిజిరేటర్ 6, 5, 4, 3, 2, 1. ఆలోచనలు, తర్జన భర్జనలు చాలా జరిగాయి. ఈ గృహోపకరణాల్లో ఏది మొదట కనుగొన్నారు అనేది మీకు ఇచ్చిన ప్రశ్న. ఎలక్ట్రిక్ ఐరన్ పై మీరుంచారు 2 లక్షల రూపాయలు. రెఫ్రిజిరేటర్ పై మీరేం పెట్టలేదు. టెలివిజన్ ఏమో అనుకున్నారు, 4 లక్షల రూపాయలు దానిపై పెట్టారు. ప్రసాద్ గారు అండ్ రేఖ, మీ క్విక్ చేంజ్ అవకాశం లేదు, ఇక్కడ పూర్తి చేసేసుకున్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఆటలో కొనసాగుతున్నారా లేదా? డబ్బులు ఎంత మిగిలాయి? ఏమి జరుగుతోంది? రండి, ముందడుగు వేయండి. వేసిన ఈ ముందడుగు ఆటలో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుందా? ఈ అడుగు వెనక్కి పడుతుందా? ఏది టాప్, ఏది డ్రాప్? రేఖ, 4 లక్షల రూపాయలు. రాంగ్ ఆన్సర్. టెలివిజన్ ముందు కనుగొనబడలేదు. ఆటలో ఉంటామా, వెళ్ళిపోతామా అన్నది ఇక్కడ క్వశ్చన్. ఏం జరుగుతుందో చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? కూల్ కూల్ కూల్. రెఫ్రిజిరేటర్ పెట్టింటే బాగుంది. ఓకే. I'm sorry, it's wrong answer. Okay. రెఫ్రిజిరేటర్ అంటూ ఉన్నారు కదా మీరు, మనసులో మీకు అనిపించింది కదా రెఫ్రిజిరేటర్ అని? అనిపించింది కదా మీకు? డోంట్ వరీ. టెలివిజన్ 1900కు వచ్చిన తర్వాత కనుగొనబడింది. 1926లో టెలివిజన్ కనుగొన్నారు. ఇక రెఫ్రిజిరేటర్కి వచ్చేసరికి 1805లో రెఫ్రిజిరేటర్ని కనుక్కున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఐరన్ కనుగొనడం జరిగింది. 1882లో ఎలక్ట్రిక్ ఐరన్ని కనుగొన్నారు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా టెలివిజన్ ఆర్ ఎలక్ట్రిక్ ఐరన్ కాదు. అయినో రేఖ, ఇక్కడి వరకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడి వరకు కొంత డబ్బుతో మీరు రాగలిగారు. ఉండుంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ మేడ్ ఇట్ టిల్ హియర్. ఇక్కడ వరకు వచ్చారు, నవ్వుతూ వెళ్ళారు. ఇలా వెళ్తే నచ్చదు నాకు.
నాకు తెలుసు డబ్బులు పోవడం అనేది, డబ్బులు గెలుచుకోవడం కంటే డబ్బులు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రసాద్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఒక్క క్వశ్చన్ కరెక్ట్ అంటే బాగుండదు. ఐ నో, ఈ ఒక్క క్వశ్చన్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ ఒక్క క్వశ్చన్ ఆడితే బాగుండేది. ఆల్రైట్, కానీ ఇక్కడ మాత్రం మేము మీకు మీ చేతుల్ని ఖాళీగా ఉంచాం కదా. వివిల్ వారి గిఫ్ట్ హ్యాంపర్స్ మీకోసం. ఇక్కడ నవ్వడం కష్టమే, కాకపోతే ₹1,00,00,000 ఈ ఆటలో 6వ ప్రశ్న వరకు వచ్చారు కాబట్టి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బై రేఖా, కమ్ లెట్స్ గో. ప్రసాద్ గారు, రేఖ వచ్చారు, ₹1,00,00,000 ఏమీ తీసుకువెళ్ళలేదు. కానీ ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వదిన అండ్ మరిది నవ్య అండ్ దినేష్ ఫ్రమ్ తెనాలి. హాయ్. హలో. హలో. హలో యంగ్ మ్యాన్. హాయ్ యంగ్ లేడీ. Oh, thank you. Thank you. Hello young woman. Hi. How are you? Hi, thank you. నవ్య, ఎందుకురా అంత టెన్షన్ గా ఉన్నావు? మరి ₹1,00,00,000 ఇస్తారో లేదో అనండి. ఎందుకు ఇవ్వమండి? ₹1,00,00,000 మీకోసమేనండి. అయితే పట్టు నవ్య పట్టు. కొంగు సరిపోదమ్మా, కొంగు సరిపోదు. మేము సరిపెట్టుకుంటాంలే ఝాన్సీ గారు. ఓ పని చేయండి, డ్రెస్ వేసుకొచ్చి చీర 6 గజాలు చీర సరిపెట్టేసేద్దాం. బాగుంది, ఈ ఐడియా బాగుంది. ఈ ఐడియా బాగుంది కదా. రైట్, దినేష్ అండ్ నవ్య మరిది వదిన అంటే ఏ రకంగా వదిన మరిదిలు అవుతారు మీరు? మా హస్బెండ్కి తమ్ముడు అండి. అవునా? మా అన్నాళ్ళు ఆవిడ. అచ్చా, ఓకే ఓకే, అలాగా. ఓకే, 2 వరుసలు ఉన్నాయి అనమాట. మీ ఆయన వాళ్ళ తమ్ముడు, మీ అన్న వాళ్ళ భార్య. అబ్బా, తెలివితేటలు. న్యూ జనరేషన్. బాబీజీ. ఇంకెన్ని భాషలు వచ్చాయనా నీకు? దినేష్, ఏం చేస్తుంటావు చెప్పు. ఇంగ్లీష్లో అయితే నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారండి. తెలుగులో అయితే? అమీర్పేటలో ముద్దుగా బ్రహ్మి అంటారండి. ఆహా. తెలుగులో అయితే? తెలుగులో అయితే మెత్తగా వేసుకునే ఇంజనీర్ అండి, సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడ పని చేస్తున్నావా? నేను ఏబీబీ R&D బెంగళూరులో పనిచేస్తున్నాను. మరి నవ్య, నువ్వేం చేస్తున్నావు? అది బిజినెస్ అండి, పిన్ని స్వీట్స్ అని స్వీట్ షాప్. అంటే మన బెంగళూరులో అన్ని మన ట్రెడిషనల్ ఆంధ్ర స్వీట్స్. ఓ, చక్కగా పిండి వంటలు పెడతారు అందరికి. వెరీ స్వీట్. ఓకే నవ్య, ₹1,00,00,000 వస్తే ఏం చేస్తారు? నేను బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటానండి. మరి మరిది ఇది నా ₹1,00,00,000 అని అంటే షేర్ ఇస్తానండి. ఆహా, మరిది మనం ఏం చేద్దాం? నాకు వచ్చిన దాంట్లో 10% బెంగళూరు ట్రాఫిక్ పోలీస్కి ఇస్తాను. ఏ, ఎందుకలా? ఆ బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ పోలీస్ లేకపోతే మాకు చుక్కలు కనిపిస్తాయండి. ఇప్పటికే చుక్కలు కనిపిస్తాయి, వాళ్ళు లేకపోతే ఇంకా నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. ఓ వండర్ఫుల్. నీకు ఎంత వస్తే అందులో ట్రాఫిక్ పోలీసుల గురించి ఆలోచించడం చాలా తక్కువ, ఎందుకంటే మన పనిలో మనం ఉంటాం. బట్ వండర్ఫుల్, సూపర్ దినేష్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నువ్వు 10% తర్వాత ఎప్పుడో ఇస్తావు, కానీ ఇప్పుడు నేను నీకు ఇస్తా ఫుల్ ₹1,00,00,000. నవ్య అండ్ దినేష్, అవిగో మీ కోటి. కమాన్. బాగున్నాయా కోటి? చాలా. ఈ ప్రైజ్ మనీ మీకు అందిస్తున్నారు డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. ₹1,00,00,000, ₹1,00,00,000, కోటి ఆశలు. మరి రూల్స్ ఒకసారి చెప్తాను, మీ సొంతం చేసుకోవాలంటే ఈ ₹1,00,00,000 ఈ ఆటలో మీ దగ్గర ఉన్నాయి ₹1,00,00,000. అయితే ₹1,00,00,000 మీకు ఇచ్చేసాను నేను. 7 ప్రశ్నలకు సమాధానం చెప్పి అవి మీరు మీ సొంతం చేసేసుకోండి. 7 ప్రశ్నలకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సరైన సమాధానం అనుకున్న దగ్గర మీ డబ్బులు మొత్తం తీసుకువెళ్ళి పెట్టండి. ఒకవేళ అనుమానం వస్తే స్ప్లిట్ చేసి మీ డబ్బులు పక్క ఆప్షన్ మీద పెట్టే అవకాశం కూడా ఇస్తాం. అయితే ఆటలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి మాత్రం ఖాళీగా అట్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే కరెక్ట్ సమాధానం మీద ఉన్న డబ్బులు ఉంటాయి, నిలిచి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాయి. ఒకవేళ రాంగ్ అయితే ఆ ఆప్షన్ మీద ఉన్న డబ్బులు లోపలికి వెళ్ళిపోతాయి, శాశ్వతంగా మీ చేయి జారిపోతాయి. ఇది చేయడానికి మీ దగ్గర కేవలం 60 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నాయి ₹1,00,00,000, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. లెట్స్ ప్లే. వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. నవ్య అండ్ దినేష్, మొదలు పెట్టేస్తున్నాను. మీ ఫస్ట్ క్వశ్చన్కి 2 కేటగిరీస్ వస్తున్నాయి. అవిగో మీ కేటగిరీస్. ఇంటర్నెట్ ఆటలు. ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఆటలు అంటే మనకు తెలిసింది. ఇంటర్నెట్
మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా బాబు బ్రహ్మి. అవును టింకు. టింకు 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 ఆల్రైట్ చెప్పు. ఏది తీసుకుందాం? మీదంటే ఏది? అది. ఆటలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా ఇంటర్నెట్ తీసుకుంటాడేమో అనుకున్నావు. ఏంటి వదినా? ఇంటర్నెట్. ఇంటర్నెట్. అది నేను అన్నానని మళ్ళీ అంటావు బాబు. నీకు నచ్చింది నువ్వు తీసుకున్నాను, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ఇందులో. యూ టెల్ ఏదంటే అది. ఆటలు. ఆటలు. ఓకే, వాడు ఆటల్లో జమ్లేండి. ఓ అలా వచ్చారా? అయితే ఇద్దరు కలిసి ఎంచుకుంటున్నారు ఆటలు. ఆటలు దీనికి సంబంధించిన మీ ఆన్సర్ ఆప్షన్స్: ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ఏ రాష్ట్రంలో తొక్కుడు బిళ్ళ లేదా తంగిడి బిళ్ళని కుంటి బిళ్ళ అంటారు? ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. కుంటి కాన్ బి మహారాష్ట్ర అండ్ గుజరాత్ కదా. ఐ థింక్ యా. సో కర్ణాటకను ఒరిస్సా. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ ఇస్ స్ప్లిట్ ఇంటూ 3. సో కర్ణాటక. ఫస్ట్ లెట్స్ స్టార్ట్. కర్ణాటక అండ్ ఒరిస్సా పెట్టినా. మేక్ ఇట్ ఫాస్ట్. మీకు ఇంకా 40 సెకండ్లు ఉంది. ముప్పై సెకండ్లు ఉంది ఇంకా. గుజరాత్ కాదు. గుజరాత్ కాదు. మహారాష్ట్ర కుంటి బిళ్ళ. ఇంకా 20 సెకండ్ల టైం ఉంది. బస్ టైం తక్కువ ఉంది, జాగ్రత్తగా ఆడండి. 10 more seconds to go. 10. అటు పెట్టు. లేదు. కర్ణాటక. కుంటి బిళ్ళ అంటే ఏ రాష్ట్రంలో తొక్కుడు బిళ్ళ లేదా తంగిడి బిళ్ళని కుంటి బిళ్ళ అని అంటారు? ఒరిస్సా. దీనిపై మీరు పెట్టారు 26 లక్షలు. కర్ణాటకపై మీరు ఉంచారు 50 లక్షలు. మహారాష్ట్రపై 24 లక్షలు అండ్ గుజరాత్పై ఏమీ ఉంచలేదు. ఆన్సర్ పట్ల మీకు డౌట్ ఉంటే మీకు క్విక్ చేంజ్ ఇంకో 30 సెకండ్లు ఉంది. 6వ ప్రశ్న లోపల మీరు ఉపయోగించుకోవచ్చు. క్విక్గా చెప్పండి, మీకు క్విక్ చేంజ్ కావాలా లేదా? ఎస్ ఆర్ నో? వద్దు. వద్దు. ఆల్ రైట్. ఎందుకు ఇలా పెట్టారమ్మా? కుంటి బిళ్ళ అంటే ఏదో కొంచెం తెలుగు పదం లాగా ఉందండి. తెలుగు పదం జనరల్ గా కర్ణాటకలో అర్థమయ్యే భాష మనకు మనం కొంచెం అక్కడే దగ్గర. కదా ఉండేది. అందుకనే మరి మిగతావేంటి? మహారాష్ట్ర అండ్ ఒరిస్సా. ఒరిస్సాలో కూడా కొంచెం తెలుగు ఇది ఉంటుందండి, అందుకని ఒరిస్సా అని కూడా అనుకున్నాం. మరి మరాఠీ సంగతి ఏంటో? మరాఠీ అంటే రిస్క్ తీసుకోకూడదని. అది రిస్క్కి. టింకు రివర్స్ చేస్తే కుంటి. యా అనకండి, గట్టిగా అనకండి. అసలే ఆంధ్ర బ్యాచులర్లలో నేను ఒకండి. ఓ మనకి ఇంకా పెళ్లి కాలేదా? పెళ్లి కాని అరే, పెళ్లి కాని టింకు. వదిన భలే ఇచ్చావు వదిన నాకు. సో పెళ్లి కాని టింకుకి సంబంధాలు చూస్తున్నారా?